టు మై ఛానల్. నాగ్ చైతన్యతో విడాకుల తర్వాత సమంత చాలా డల్ అయ్యారు. ఆ మధ్య కాస్త హెల్త్తో బాధపడ్డారు కూడా. ఇప్పుడిప్పుడే కోలుకుంటుంది. ఈ టైంలోనే నెటిజన్ల నుంచి ట్రోల్స్ బాగా అమ్మడికి ఎదురవుతున్నాయి. ప్రస్తుతం సమంత రెండో పెళ్లిపై రచ్చ నడుస్తుంది. సమంత రెండో పెళ్లి చేసుకుంటుందో చేసుకోదో తెలియదు, కానీ సోషల్ మీడియాలో పూటకో వార్త బాగా ట్రెండ్ అవుతూ వైరల్గా మారిపోతూ ఉంటుంది. సమంత రెండో పెళ్లి చేసుకుంటే చూడాలి అన్నది సమంత అభిమానుల కోరిక. అయితే సమంత రెండో పెళ్లి చేసుకోదు అంటూ పలు సందర్భాల్లో పరోక్షంగానే క్లారిటీ ఇచ్చింది. కానీ నాగ్ చైతన్య రెండో పెళ్లి చేసుకోబోతున్నాడు అన్న వార్తలు బయటకు రాగానే సమంత కూడా రెండో పెళ్లి చేసుకుంటుంది అన్న వార్తలు బాగా ట్రెండ్ అవుతూ వస్తున్నాయి. మరికొద్ది రోజుల్లోనే నాగ్ చైతన్య శోభిత మెడలో 3 ముళ్ళు వేసి తన రెండో భార్యగా అక్కినేని ఇంటి కోడలుగా అడుగు పెట్టబోతుంది శోభిత. దీంతో సోషల్ మీడియాలో ఇప్పుడు మొత్తం అక్కినేని, నాగ్ చైతన్య, హీరోయిన్ శోభిత ధూళిపాలకు సంబంధించిన వార్తలు, వాళ్ళ పిక్స్, వాళ్ళ రిలేషన్షిప్కి సంబంధించిన డీటెయిల్స్ వైరల్ అవుతూ వస్తున్నాయి. ఇదే మూమెంట్లో సమంత సైతం పలు బాలీవుడ్ ఇంటర్వ్యూలలో పాల్గొంటూ హాట్ కామెంట్స్ చేస్తూ ఉంటుంది. నా మాజీ భర్తకు ఎక్స్పెన్సివ్ గిఫ్ట్స్కి ఖర్చు చేసి తప్పు చేశాను అంటూ ఓపెన్గానే చెప్పుకొచ్చింది. అంతేకాదు, విడాకుల తర్వాత అమ్మాయిల లైఫ్ సులభంగా ఉండదు అని ఎన్నో చెత్త ట్యాగ్స్తో ఇబ్బంది కలగజేస్తున్నారని కూడా చెప్పుకొచ్చింది. ఇప్పుడు సోషల్ మీడియాలో సమంతకు సంబంధించిన ఒక వార్త హాట్ టాపిక్ ట్రెండ్ అవుతుంది. బాలీవుడ్ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న అర్జున్ కపూర్తో సమంత డేటింగ్ చేస్తుంది అంటూ వార్తలు వినిపిస్తున్నాయి. అర్జున్ కపూర్ అనగానే అందరికీ మలైకా అరోరానే గుర్తొస్తుంది. వీళ్ళిద్దరి మధ్య ఎలాంటి ప్రేమైనం కొనసాగుతుందో అందరికీ తెలిసిందే. ప్రేమకు వయసుతో సంబంధం లేదు అంటూ ప్రూవ్ చేశారు మలైకా అరోరా అర్జున్ కపూర్ జంట. అయితే తాజాగా వీళ్ళ బ్రేకప్ చెప్పేసుకున్నారు. దానికి కారణం కూడా సమంతనే అంటూ బాలీవుడ్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. తాజాగా సమంత పెట్టిన పోస్ట్కి అర్జున్ కపూర్ రియాక్ట్ అవ్వటం, రిప్లై ఇవ్వడం అందరికీ కొత్త డౌట్ క్రియేట్ చేసింది. ఎప్పుడు ఎవరి పోస్ట్కి పెద్దగా రిప్లై ఇవ్వని అర్జున్ కపూర్ సమంత పోస్ట్కి రిప్లై ఇవ్వడం ఇప్పుడు వైరల్ అవుతుంది. అయితే సమంత అర్జున్ కపూర్ డేటింగ్లో ఉన్నారా అన్న విషయం ఇప్పుడు బాలీవుడ్ మీడియాని షేక్ చేస్తుంది. అంతేకాదు, గతంలో నాగ్ చైతన్య సమంత డివోర్స్ తీసుకున్నప్పుడు సమంత తల్లి చాలా బాధపడిపోయింది. సమంత తల్లి నాగ్ చైతన్యను బాగా నమ్మింది. సమంత కంటే నాగ్ చైతన్యని తనకు ఇష్టం అంటూ వాళ్ళు కలిసినప్పుడు వార్తలు బాగా ట్రెండ్ అయ్యాయి. అలా నాగ్ చైతన్య తన కూతురు జీవితం నాశనం చేయడంతో తల్లి కోపంలో కూడా ఎన్నోసార్లు నాగ్ చైతన్య కన్నా మంచి వ్యక్తిని తీసుకొచ్చి సమంతకు పెళ్లి చేస్తాను అంటూ కుటుంబ సభ్యుల ముందు కూడా శపథం చేసిందంట. అయితే ఇప్పుడు పదే వార్తని వైరల్ చేస్తున్నారు సమంత ఫ్యాన్స్. తల్లి అన్న విధంగానే నాగ్ చైతన్య కన్నా మించిన రేంజ్లో ఉండే మగాడితోనే సమంత పెళ్లి జరుగుతుంది. అర్జున్ కపూర్ సమంత పెళ్లి ఫిక్స్ అయితే అది టాలీవుడ్ ఇండస్ట్రీని మాత్రమే కాదు, సినిమా ఇండస్ట్రీలో కూడా ఒక సెన్సేషనల్ న్యూస్ అని అంటున్నారు శామ్ ఫ్యాన్స్. అయితే సమంత మాత్రం అర్జున్ కపూర్తో డేటింగ్పై ఏమాత్రం స్పందించడం లేదు. ఇది కేవలం పుకారేనా, లేకపోతే నిజంగానే సమంత అర్జున్ కపూర్ సీక్రెట్ డేటింగ్లో ఉన్నారా? కొంపదీసి సమంత నాగ్ చైతన్యతో కోపంపై అతడి ప్రపోజల్కి ఓకే చేసేసిందా? అయితే రకరకాల ప్రశ్నలు వైరల్ అవుతున్నాయి. అయితే ఏ ఒక్కదానికి కూడా సరైన ఆన్సర్ రావట్లేదు.